హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైఫ్ ఈజ్ సో స్వీట్. ఈ మండు వేసవిలో చాలామంది ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ని, జ్యూసుల్ని తాగుతూ ఉంటారు కదా. కానీ ఈరోజు మనం రోజ్ మిల్క్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల పచ్చికోవాని వేసుకోవాలి. దీనిని మరీ మెత్తగా కాకుండా ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన చిక్కని పాలు 3 గ్లాసులు పోసుకోవాలి. ఇప్పుడు పోసుకున్న పాలను ముందుగా వేసుకున్న పచ్చికోవాను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పాలు చల్లగా అవ్వడం కోసం దీనిలో తగినన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని రోజ్ పెటల్స్ని కూడా వేసుకోవాలి. తరువాత దీనిలో 10 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రోజ్ సిరప్ని మనకు ఎంత తీపి కావాలో అంతే వేసుకోవాలి, ఎందుకంటే రోజ్ సిరప్లో స్వీట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజ్ మిక్స్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తీసుకుని దీనిపైన గ్లాస్ చుట్టూరా 1 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ని వేసుకోవాలి. రోజ్ మిల్క్ని గ్లాస్లో పోసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చికోవాని గ్లాస్ పైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసుకొని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, రోజ్ మిల్క్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.